విలాప వాక్యాలు 1వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 8 to 10. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలాయెను. దాన్ని ఘనపరిచిన వారందరూ దాని మానమును చూచి దాన్ని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడిచుచు వెనుకకు తిరుగుచున్నది. చూడండి, యెరూషలేము పడిపోయింది. దేవుడు ప్రేమించినటువంటి పట్టణం అది, దేశము యొక్క ప్రధాన పట్టణం అది. మరి ఇజ్రాయెల్ దేశమునకు కేంద్రమైనటువంటి ఊరు అది. అక్కడి నుంచి మరి అనేక మంది రాజులు పరిపాలించారు, దైవజనులు ప్రవక్తలు అక్కడి నుంచే పరిపాలించారు. మరి ఆ యెరూషలేము పడిపోయింది. ఒకసారి పడిపోలేదు, చాలాసార్లు పడిపోయింది. యెరూషలేము చాలా ఉన్నతమైన స్థానంకి వెళ్ళిపోవడము, మళ్ళా బందీలు అయిపోవడము, మళ్ళా వెళ్ళడము, మళ్ళీ ఇలాగ యెరూషలేము యొక్క చాలా కాలం యెరూషలేము పడిపోతూ లెగుస్తూ ఇక్కడ చూస్తే నాశనం అయిపోయింది పూర్తిగా. చూద్దాం. దాని అపవిత్రత దాని చెంగుల మీదనున్నది. దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకొనకయుండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది. దాన్ని ఆదరించి వాడు ఒక్కడును లేకపోయాను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము. దాని మనోహరమైన వస్తువులన్నీ శత్రువుల చేతిలో చిక్కెను. నీ సమాజములో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించి ఉండుట అది చూచుచునే ఉన్నది. ఓకే, దేవుని మందిరంలో బలము లేకపోవడం వల్ల ఆ పట్టణం అంతా నాశనం అయిపోయింది. అందుకనే ఆ పట్టణములో బలము రావాలంటే, ఆ దేశంలో బలము రావాలంటే దేనికి బలము రావాలా? దేవుని యొక్క మందిరానికి బలము రావాలి. గాడ్స్ హౌస్ షుడ్ బి స్ట్రాంగ్. దేవుని మందిరం అంటే ఎవరు? గోడల, చర్చ. చూడండి, అప్పుడప్పుడు కృంగిపోయినప్పుడు, బాధల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇక మన పని అయిపోయింది, దేవుడు విడిచిపెట్టేశాడు అని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకున్నాను. అయిపోయింది. ఎవరైనా ఎప్పుడు అనుకున్నారా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని? ప్రతి ఒక్కరికి కష్టము, బాధ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, జ్వరము 104 అయినప్పుడు, అవునా, ఒళ్ళంతా నొప్పులు ఉన్నప్పుడు, ఏదన్నా అప్పుల పాలైపోయినప్పుడు, కష్టాలైనప్పుడు అనమాట, కృంగిపోయినప్పుడు అనుకుంటాము దేవుడు ఉగ్రత ఇచ్చే విడిచిపెట్టేశాడా? డిడ్ గాడ్ లీవ్ us? చూద్దాం. ఇదే పరిస్థితి అనమాట. విలాప వాక్యాల్లో యెరూషలేము బహుఘోరంగా అయిపోయింది యెరూషలేము పరిస్థితి. మరి ఆ పరిస్థితిని చూసి ఇక దేవుడు యెరూషలేమును విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా భర్తను విడిచిపెట్టేశాడు, నా పిల్లల్ని విడిచిపెట్టేశాడు, మా అందరినీ దేవుడు విడిచిపెట్టేశాడేమో అనేటువంటి భయము కష్టాల్లో అనేక మందికి వస్తుంది. దేవుణ్ణి ఎరిగి 10, 20, 30, 40 సంవత్సరాలు దేవునితో నడిచి ఏంటి ఇంకా నేను జయించలేకపోతున్నాను, 50, 60, 70 సంవత్సరాలు కూడా వచ్చి ఇంకా ఏంటి కష్టాలు, ఎంతకాలము అనుకున్న వారికి ఈరోజు వర్తమానము ద్వారా విడుదల. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఫైటింగ్ ఆల్ యువర్ లైఫ్? కరెక్టే, యుద్ధము యెహోవాదే. ఇంక అతమానం యుద్ధం చేసి ఆయనకి అప్పగించడమేనా? నీ యుద్ధం ఆయనకి అప్పగించడమేనా? ఎంతమందికి విజయం పొంది నిలకడగా ఉండాలనుకుంటున్నారు? చూసారా, ఎప్పుడు మనం యుద్ధాలు చూస్తాం, కరెక్టే, పోరాటం. ఎప్పుడు శత్రువు వస్తాడు, అవునా, ఈ భూమి మీద నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకులు, అంటే జీవితాంతం కష్టాలండి బతుకంతానే. చూడండి, దావీదు అన్ని యుద్ధాలు చేశాడు. కానీ సొలొమోను ఎటువంటి వాడో తెలుసా? విశ్రాంతి కలిగిన వాడు. మీకు తెలుసా సొలొమోను ఎన్ని యుద్ధాలు చేశాడో తెలుసా? ఒక్క యుద్ధం చేయలే. ఎన్ని యుద్ధాలు చేశాడు సొలొమోను? ఒక్క యుద్ధం చేయలే. నో బ్యాటిల్స్. దావీదు అన్నిటిని జయించేశాడు. దేవుడు సొలొమోనుకి విశ్రాంతినిచ్చాడు. విశ్రాంతి అంట. విశ్రాంతి ఉంటేనే, when there is peace, then there is prosperity. When there is battle, there is no prosperity. మీరు ఎప్పుడైనా 2 దేశాలు యుద్ధంలోకి వెళ్ళాయి అనుకోండి, సమృద్ధిలోకి వెళ్ళలేరు, వాళ్ళు ఐశ్వర్యవంతులు అవ్వలేరు. అస్తమానం హాస్పిటల్లో పడి, మందులు వెళ్ళి, ఆపరేషన్లు అయ్యి, రోగాలు వచ్చి ఇలా బాధపడతా ఉన్నావు అనుకోండి, నువ్వు ఏది కట్టలేవు. యూ కెనాట్ గ్రో. సొలొమోను అంత గొప్ప మందిరం కట్టడానికి కారణం ఏంటో తెలుసా? అతని తరములో యుద్ధాలు లేవు. పీస్, శాంతి. అందుకే చక్కటి మందిరం కట్టాడు. తర్వాత మందిరము 7 ఏళ్ళు కట్టాడు. తన ఇల్లు ఎంతసేపు పట్టుకున్నాడో తెలుసా? 14 ఏళ్ళు తన ఇల్లు కట్టుకున్నాడు. అంటే మొదట దేవుని మందిరం 7 ఏళ్ళు కట్టిన తర్వాత
14 ఏళ్ళు కట్టుకునేటంత మిగిలిపోయింది సొలొమోనికి, దాంతో ఇల్లు కట్టుకున్నాడు. యు సీ దాట్ నా సీకింగ్ గాడ్స్ కింగ్డమ్ గివ్స్ యూ అబండెన్స్. 14 ఏళ్ళు ఇది రాజు ఇల్లు కట్టుకోవడం అంటే ఎంత మిగిలిపోయి ఉంటుంది. విశ్రాంతి అనండి. సో సమృద్ధికి కీలకం ఏంటో తెలుసా? విశ్రాంతి. నీ జీవితంలో ఆర్థికంగా ఎదగాలంటే ఏం కావాలి నీకు? ఇలా ఎక్కి పడిపోయి వెళ్ళి పడిపోయి నుంచొని పడిపోయి ఉంటే కట్టగలవా? కట్టలేవు. యుద్ధాలు కరెక్టే, యుద్ధాలు దేవుడు చేయాలి, దేవుడు చేస్తాడు యుద్ధాలు. ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే, ఇక్కడ ఇలాగే కష్టాలు వెళ్ళిపోయిన తర్వాత చదవండి 19. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకము చేసుకొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా. చూడండి, మన కష్టాలు జ్ఞాపకం చేసుకుంటే మనకేమొస్తుంది? కృంగిపోతాం అనమాట. కొంతమంది చూడండి, విశ్వాసం ఉంటుంది మంచోళ్ళే, కానీ కృంగిపోయి ఉంటారు. అప్పులు పాలు, కష్టాలు. దే హ్యావ్ ఎ లో ప్రొఫైల్. మాట్లాడితే బాగున్నారంటే బాగున్నాను బ్రదర్ అంటారు అనమాట. చూడండి, డబ్బుండి అన్నీ బాగున్నాడు, కొంచెం గర్వంగా మాట్లాడతారు. బాగున్నావరా అంటాడు. బాగున్నామండి. కష్టాలు ఉన్న వాళ్ళు అలా మాట్లాడతారు. కృంగిపోతాం అనమాట. ప్రాబ్లమ్స్ డిమినిష్ యూ అండ్ పుట్ యూ ఇన్ పెయిన్. చదవమ్మా. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. అయితే దీన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏమొస్తుందంట? ఆశ. ఏంటది చూద్దాం ఇప్పుడు. ఎక్కడుంది ఇది? విలాప వాక్యాల్లో ఉంది. అవునా? మీరు చూస్తే ఎప్పుడు కూడా దేవుని ఉగ్రతలో కూడా నిరీక్షణ ఉంటుందా ఉండదా? దేర్ ఈజ్ ఆల్సో హోప్ ఇన్ గాడ్స్ వ్రాత్. దేవుడు ఆదాముని అవ్వని మీరు చనిపోతారని భూమిని శపించిన నిరీక్షణ ఉందా లేదా? దెర్ ఈజ్ హోప్ ఇన్ ఎవ్రీథింగ్. దెర్ ఈజ్ హోప్. ప్రతి కష్టములో, ప్రతి బాధలో, ప్రతి దాంట్లో నిరీక్షణ ఉంటుంది. అడుగుతున్నాడు, ప్రభువా ఎవరు చేశారు ఈ పాపం అనేది అనాసనం, ఎందుకు జరిగింది అనేది అనాసనం. వీడు చేశాడా, ఈ గుడ్డోడు చేశాడా, వీళ్ళ తండ్రి చేశాడా, తాత చేశారా, జనరేషన్ల ఖర్చు, నాకు అంతా అనాసనం. దేవుడు ఏమంటాడు? యేసయ్య అవన్నీ నాకు అనవసరం, నాకు తెలుసు అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఎందుకు వచ్చాయో నేనో చెప్పగలను, కానీ నేను అది చూడను. ఇది దేవుని మహింపరచడానికి అని చెప్పి నేను వాడిని బాగు చేస్తాను. ఇప్పుడు నీ కష్టాల్లోంచి ఏం మహిమ రాబోతుంది, నా బాధల్లోంచి ఏం మహిమ, ఇది అడగాలి దేవుడు. నా ప్రజలు ఏం నశించిపోతున్నారంట? 40 ఏళ్ళు నీకు కోల్పోయిన దేవుడు అంటాడు, నువ్వు నా వద్దకు వస్తే నిలకడగా ఉంటే నీవు కోల్పోయినది తిరిగి ఇవ్వడమే కాదు, నీవు కోల్పోయిన సంవత్సరాలు కూడా తిరిగి ఇచ్చేస్తాడంట. దిస్ వాట్ గాడ్ కెన్ డూ. అందుకే నేను చెప్తాను, యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. గాడ్ కెన్ రిస్టోర్ యూ బ్యాక్ ఎవ్రీథింగ్. అబ్రహాం అన్నాడు, నువ్వు 100 ఏళ్ళకి కొడుకునిస్తే నేనేం చేయాలి వాడిని? ఏదో చిన్నప్పుడు ఇస్తే నేను పెంచేది పెద్ద, ఇప్పుడు నేను వెనకాల నా పనులు చూసి నేను చచ్చిపోతాను అలాగా 100 ఏళ్ళకి. నువ్వు 100 ఏళ్ళకి ఇచ్చావు కొడుకుని అంటాడు. దేవుడు అంటాడు, హే ఎన్నేళ్ళు వేసి, సపోజ్ నీకు ఎన్నేళ్ళు పుట్టుంటారు కొడుకు? 25 ఏళ్ళకి పెళ్ళి, 25 ఏళ్ళకి పుట్టుంటే ఇప్పటికి 75 ఏళ్ళు నేను నా కొడుకుతో సమయం గడిపేవాడిని. ఇప్పుడు కొడుకు ఇస్తే ఆడెప్పుడు పెద్ద అవ్వాలా, ఆడెప్పుడు మన వల్ల చూడాలా, ఎందుకు ఇప్పుడు ఇచ్చావు? ఆలస్యం. నన్ను ఎప్పుడు ఆలస్యం అడక్క 20 ఏళ్ళు ఇన్ని కట్టుకొని వేస్ట్ అయిపోయాను, ఈ కుటుంబంలో ఎందుకు పుట్టాను, ఈ డాడీకి ఎందుకు పుట్టాను, ఇవన్నీ అడక్క. అబ్రహాం అంటాడు, నీకెందుకు, నువ్వు తీసుకో కొడుకుని అంటాడు. ఏం చేశాడు? 100 ఏళ్ళకి ఆ కొడుకుని పెంచి 40 ఏళ్ళకి కొడుకునికి ఏం చేశాడు? పెళ్లి చేశాడు. ఆ తర్వాత కొడుకు పెళ్ళిన తర్వాత పిల్లలు పుట్టట్లేదు, మళ్ళీ ఆ కొడుకు కోసం 20 ఏళ్ళు ప్రార్థన చేశాడు అబ్రహాము. అంటే ఇస్సాక్ ఎంత? 60 ఏళ్ళకి మళ్ళీ ఎవరు పుట్టారు? మనవడు పుట్టాడు యాకోబు. ఆడితో 15 ఏళ్ళు ఆడుకున్నాడు, మళ్ళీ 15 ఏళ్ళు ఆడుకొని అప్పుడు ఎంత అబ్రహాం వయసు? 175. నేను కోల్పోయింది ఇచ్చేసావయ్యా నువ్వు అన్నాడు దేవుడు. 75 లాస్ట్. 75 ఏళ్ళు పోయాయి నాయన, నువ్వు 25 ఏళ్ళకి ఇవ్వాల్సినవి ఎప్పుడు ఇచ్చావు? 100కి ఇచ్చావు. దేవుడు చెప్తాడు, నువ్వు కోల్పోయిన సంవత్సరాలని తిరిగి ఇచ్చేస్తా. ఈరోజు వర్తమానం ఎవరికంటే 40 ఏళ్ళు వేస్ట్ అయిపోయాయి, 30 ఏళ్ళు వేస్ట్ అయిపోయాయి, అన్ని దేవుడు తిరిగి చేయబోతున్నాడు. గాడ్ ఇస్ గోయింగ్ టు రిస్టోర్ యూ బ్యాక్. ఆ కోల్పోయిన డబ్బు ఇచ్చేస్తాడు, ఆరోగ్యం ఇచ్చేస్తాడు, సమయము కూడా ఇచ్చేస్తున్నాడు. క్లైమేట్ కెన్ యూ హెడ్ పక్కన చెప్పండి, నీకు విశ్వాసం ఉందో పొందుకోవడానికి అన్నాడు. గాడ్ ఇస్ రెడీ టు రెస్టోర్. దేవుడు తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా? యా, గెట్ రెడీ. దిస్ ఇస్ వాట్ గాడ్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ఎక్కడెక్కడ వాడు హస్తం పెట్టుకున్నారు వారందరినీ ముట్టి, ఎటువంటి వ్యాధి అయినా లార్డ్ జీసస్ విజిట్ దెమ్ టుడే. పరిపూర్ణమైన స్వస్థత. హీల్ ద పీపుల్ నౌ. వారిని ఇబ్బంది పెడుతుందో ఏ బాధ, ఆ బాధను తీసివేయండి. ఎవరికైతే బలము లేదో వారికి నూతన బలము వారికి దయచేయండి నాయన.
నువ్వు అవమానపరిచిపోతావు, నా సాక్ష్యం ఏమవుతుందని కుంగిపోతున్న వారికి నూతనమైన సాక్ష్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, రిడెంప్షన్ అండ్ కంప్లీట్ హీలింగ్, పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన విడుదల ప్రతి దేహానికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.